హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మేము బయటకు వెళ్తున్నాం. అది మేము చెప్పము, మీకు ఈ వీడియోలో చూపిస్తాం, చూసేయండి. వెళ్దాం పదండి. మా బన్నీ అయితే మీకైతే చెప్పడంట, చూపిస్తాడంట మీకు ఎక్కడికి వెళ్ళేది. ఎక్కడికి వెళ్తున్నాం మీనా? మేమైతే శివరాత్రి వెన్స్డే కదా, అప్పుడైతే రష్ ఎక్కువ ఉంటారు. పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళలేము, ఎందుకంటే అక్కడ రష్ చాలా ఎక్కువగా ఉంటుంది. తిరుపతిలో శివరాత్రి రోజు కపిల్ తీర్థంలో ఎంతమంది రష్ ఉంటారో తెలుసు మీకు. కానీ 70% మా తిరుపతిలో అక్కడే ఉంటారు, అసలు అక్కడే ఉంటారు. ఇంకా కాళహస్తి, గుడిమల్లారం నియర్ బై టెంపుల్స్కి చాలా రష్ ఎక్కువగా ఉంటుంది. అందుకైతే ముందుగానే వెళ్దాము, దర్శనం చేసుకుని వద్దామని వెళ్తా ఉన్నాము. ఇప్పుడైతే మేము బయలుదేరేసామండి. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టు తల వరకే మీకు కనిపిస్తుంది కొండలైతే. మరి వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ వెళ్ళాం మేము, టెంపుల్కి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి అమ్మవారు స్వామివారు అయితే ఊరేగింపు జరుగుతుంది. ఈరోజైతే గజవాహనం అండి. మనకి ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయండి. తిరుపతిలో శివరాత్రి స్పెషల్స్ 1 వీక్ ముందు నుంచే చాలా బాగా చేస్తారండి శివరాత్రి ఇక్కడ. చూడండి లైటింగ్స్ కానీ, ఇది నంది సర్కిల్ అంటారు. అంటే కపిల్ తీర్థం ముందే నంది ఉంటుందండి ఇక్కడ. ఇక్కడ కానీ చూడండి లైటింగ్స్ ఎంత బాగా డెకరేషన్ చేశారు. తిరుపతిలో ఇదే కాకుండా నియర్ బై తలకోన, గుడిమల్లారం, ముక్కోట్ టెంపుల్, కాళహస్తి, అన్ని చోట్ల అయితే మనకి శివరాత్రి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. కానీ మాకు దగ్గరలో ఉంది కపిల్ తీర్థం. ఇది కానీ చాలా పెద్ద పురాతనమైన టెంపుల్ అండి. ఇక్కడైతే మేము అందుకే ఇక్కడికి వస్తూ ఉంటాం ఎప్పుడు. ఇక్కడ వచ్చి మనకి పూజకు కావాల్సిన కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతూ ఉంటారండి ఈ షాప్లో అయితే. మళ్ళీ మనకి ఏమైనా కావాలన్నా కొనుక్కోవాలన్నా ఈడ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడైతే గుడి లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైనదండి. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే మనకి తిరుపతి బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్కే దగ్గరలోనే ఉంటుందండి ఈ టెంపుల్ అయితే. ఇది వచ్చి బ్రహ్మోత్సవాలు బోర్డు అండి. ఏ రోజు ఏ వాహనంతో స్వామివారు ఊరేగింపు చేస్తారు అవన్నీ ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు మనకి. ఇది వచ్చి ఇక్కడే అమ్మవారిని స్వామివారిని అలంకరించి వాహనాలు ఇక్కడ ఉన్నాయి కదండి, రోజుకొక వాహనం అయితే ఊరేగింపు జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడైతే ఊరేగింపుకి వెళ్ళున్నారు, అందుకనే ఇక్కడ డోర్స్ అనేది క్లోజ్ చేసేసారు. ఇక్కడ శివరాత్రులలో మనకి హోమాలు కానీ, శివపార్వతుల కళ్యాణం కానీ, అన్ని పూజలు అయితే జరుగుతూ ఉంటాయండి ఇక్కడైతే. ఇక్కడ కానీ చూడండి లైటింగ్స్ మొత్తం గుడి మొత్తం అరేంజ్ చేసేసారు. ఇక్కడైతే చిన్న చిన్న టెంపుల్స్ కానీ ఉంటాయండి లోపల. కానీ మేము 7:30కి వెళ్ళే లోపల ఆ టెంపుల్స్ కానీ కొన్ని అయితే క్లోజ్ చేసేస్తున్నారు. బయట ఇక్కడ కానీ ఒక టెంపుల్ ఉంటుంది, అది కానీ క్లోజ్ చేసేసారు. ఇక్కడైతే భరతనాట్యం ప్రోగ్రామ్ అయితే జరుగుతుందండి. ప్రతిరోజు 7:30 నుంచి 9 వరకు అయితే బ్రహ్మోత్సవాల టైమింగ్లో ఇక్కడైతే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. 7:30 నుంచి 9 వరకు అయితే ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారంట. ఇక్కడ చూడండి అతను ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో, చాలా బాగా చేశారు. మేము సాంగ్ అయితే ప్లే చేయలేదు, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కాబట్టి. అసలు ఆ కంటిన్యూస్గా 10 minutes అయితే ఆ అన్న డ్యాన్స్ చేశారు. చాలా బాగా చేశారు భరతనాట్యం అయితే. ఇంకా అది చూసుకొని మేము లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. దర్శనం చేసుకుందాం, మళ్ళీ క్లోజ్ చేసేస్తారేమో టెంపుల్ అనేసి. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ ఉంటుందండి టెంపుల్ ఎంట్రన్స్లో అయితే మనకి.
ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, వాటర్ అంతగా అయితే లేదు. కానీ వర్షాకాలంలో అయితే వాటర్ చాలా బాగా పెద్దగా అయితే పడుతుందండి. ఇంకా నా వీడియోస్లో వెళ్ళి కపిల్ తీర్థం వ్లాగ్ అని నొక్కండి, మీకు చూపే దాంట్లో ఉంటుంది, చూడండి మీరు కానీ. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఆ కొండ మధ్యలో నుంచి వాటర్ అయితే చాలా ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఇప్పుడు కానీ సన్నగా పడుతూ ఉందండి వాటర్ అయితే. ఎప్పుడు కానీ వస్తూనే ఉంటుంది వాటర్ ఇక్కడ. ముందరే వచ్చి కోనేరండి ఈ టెంపుల్కి. మీరు కానీ శివరాత్రి ఎలా జరుపుకున్నారు, మీ ఊర్లో ఏమేమి స్పెషల్ టెంపుల్స్ ఉన్నాయి, మాకు అయితే కమెంట్ బాక్స్లో అయితే మాట్లాడుకుందామండి మనమైతే. మీరు ఎలా జరుపుకున్నారో కానీ నా కామెంట్లు అయితే కమెంట్ చేయండి. మేమైతే ఒకరోజు ముందే వచ్చేసామండి, ఎందుకంటే పిల్లలతో అయితే శివరాత్రి రోజైతే అస్సలు వెళ్ళలేము ఈ టెంపుల్కి అయితే. నాకు తెలిసి తిరుపతిలో 70% మెంబర్స్ అయితే ఇక్కడే ఉంటారు. అందుకనేసి మేము పిల్లల్ని దర్శనం చేపిద్దామని ఒకరోజు ముందైతే మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసామండి మేమైతే. ఈ టెంపులే కాదు, నియర్ బై ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అక్కడైతే చాలా రష్ అయితే ఉంటుందండి. మనం పిల్లలతో వెళ్ళలేము కదా, అందుకే వాళ్ళకైతే ఒకరోజు ముందు చూపించేసాం మేము. చాలా పెద్దదండి ఈ టెంపుల్ అయితే, లోపల చాలా గుళ్ళు ఉంటాయి. ఇక్కడైతే స్వామివారి లింగ రూపంలో ఉంటారండి, శివలింగ రూపంలో. ఇది పవర్ఫుల్ టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ టెంపుల్కి అయితే. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నామండి మేము. ఇంకా క్యూ లైన్లో అయితే నిలబడ్డాం. దర్శనం చేయడానికైతే మాకు 1 అవర్ టైం పట్టిందండి, అంత రష్ ఉన్నారు. ఒకరోజు ముందైనా కానీ 1 అవర్ పట్టిందంటే ఇంక అర్థం చేసుకోండి శివరాత్రికి అయితే ఎంతమంది ఉంటారో. ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళడానికైతే కొంచెం ముందుకైతే వచ్చేసాం మేము. ఇంకా ఇక్కడ నుంచి మనకైతే గుడి లోపలికి ఫోన్స్ కానీ మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఏమీ అలో ఉండదు, అందుకనేసి మీకు చూపిలేదు మేము. ఇప్పుడైతే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడైతే పక్కనైతే నవగ్రహాలు, ఈ గుడి ఇక్కడ అయితే ఉంటాయండి. బయట కానీ చాలా టెంపుల్స్ ఉంటాయి గుడి బయటకు వచ్చేసిన తర్వాత కానీ. ఇక్కడ కొండల మధ్యలో అయితే అమ్మవారిని స్వామివారిని అయితే పెట్టారు, ఇక్కడ ఎదురుగా నంది. చూడండి మీరు కానీ. ఇంకా లోపల ఎక్కడ కూర్చోలేదని ఇక్కడ కాసేపు కూర్చుందామనేసి వచ్చాము మేమంతా. ఇక్కడ ఈ పిల్లి ఉంది కదా, అదైతే మనం ఏం మాట్లాడుతుంది దానికైతే తిరిగి అయితే రిప్లై ఇస్తుంది మా పిల్లలకి. ఇక్కడ గుడి లోపల కానీ సన్నగా అయితే వాటర్ పడుతూ ఉందండి ఇక్కడ. ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అయితే ఇక్కడ కూర్చున్నాం. మా అక్క వాళ్ళు, బావ వాళ్ళు, అన్నయ్యలు, వదిన వాళ్ళు అందరూ అయితే వచ్చాము మేము టెంపుల్కి. ఆ రోజైతే రష్ ఎక్కువ ఉంటుందండి మనకి. కానీ తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే టెంపుల్ని అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఇక్కడ పూజలు కానీ అభిషేకాలు కానీ సోమవారం అయితే చాలా బాగా చేస్తారండి ఇక్కడైతే. మేము నీళ్ళతో అయితే ఇలా శివలింగం పైన అభిషేకం చేద్దామని నేను చేస్తూ ఉన్నాను. లక్కీగా ఈరోజు అయితే అందరైతే వాటర్ ఇలా పోస్తూ ఉన్నారు. మేము కానీ అందరం ఇలా అయితే అభిషేకించాము. పక్కన ఇది నవగ్రహాలండి. ఈ టెంపుల్ అయితే ఇంకా కొంచెం ముందుకు రాగానే ఎండ్ అయిపోతుంది. కానీ కొన్ని గుళ్ళు అయితే లోపలైతే క్లోజ్ చేసేస్తున్నారు 7 కంతా. ఇంక మేము దర్శనం చేసుకొని వచ్చేసాం. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకైతే. ఇక్కడ చూడండి ఫారినర్స్ కానీ వచ్చారు ఈ టెంపుల్కి. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నామండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇలాంటి వీడియోల కోసం మీరు ఇంకా కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ ఫర్ నెక్స్ట్